నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐకమత్యంతో పార్టీని పటిష్టం చేద్దాం. ఎస్డిపిఐ జాతీయ కార్యదర్శి ఇజ్జదున్. వీకోట ఘటనలో గాయపడిన పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైభవంగా వీరభద్ర స్వామివారి జయంతి దర్శించుకున్న భక్తులు. వైఎస్ షర్మిలను కలిసిన పుంగనూరు మైనార్టీ నాయకులు. వార్తలను వివరాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని పిహెచ్సి కాలనీ న్యాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన క్రింద తాపీ మేస్త్రి మరియు కార్పెంటర్ పనులకు సంబంధించి ప్రారంభించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో కలిసి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాలైన చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం క్రింద ఎంపికై ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొదటి విడతలో రుణ సౌకర్యం అందించడం జరుగుతుందని, ఈ పథకాన్ని సరైన రీతిలో అర్హులందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ శిక్షణ పొందిన వారికి 15,000 విలువ గల టూల్ కిట్, స్టైఫన్, ₹1,00,000 రుణ సౌకర్యంతో పాటు అధునాతన పనిముట్లు ఎలా ఉపయోగించి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అన్నది తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేయు ధృవపత్రం మరియు గుర్తింపు కార్డు అందించడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ప్రజా సంఘాల నాయకులు కోరారు. మంగళవారం తహసీల్దార్ రాము, సిఐ శ్రీనివాసులు మరియు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మహోన్నతమైన వ్యక్తి విగ్రహం చుట్టూ వివిధ రకాల బ్యానర్లు పెట్టడం బాధాకరంగా ఉందన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ప్రజా సంఘ నాయకులు కోరారు. అలాగే బౌద్ధ ఆశ్రమానికి స్థలం కేటాయించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సుమిత్ర రమణ, సురేష్, జేవి నాగరాజు, కమ్మిరెడ్డి, గంగరాజు, రేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా 2 అంశాలపైన ప్రజా సంఘాల తరఫున, నవయాన బౌద్ధ సంఘం తరఫున ప్రభుత్వ అధికారులను కలవడం జరిగింది. మొదటగా నవయాన బౌద్ధ సంఘం తరఫున మన బుద్ధ విగ్రహాన్ని భీమగానిపల్లి గ్రామములకు ప్రభుత్వ భూమిలో ఒక 5 సెంట్ల భూమిని కేటాయించవలసిందిగా మన పుంగనూరు మండల తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మన పుంగనూరులో మన అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విశ్వవిఖ్యాత, మన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన స్టాట్యూస్ దగ్గర అనేక ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు, వివిధ రకాలుగా శ్రద్ధాంజలులు, అదేవిధంగా ఎన్నో ప్రకటనలు అసౌకర్యంగా మన అంబేద్కర్ విగ్రహం ముందు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. అందరూ దయవంచి, అన్ని రాజ్యాంగ పార్టీలు అందరూ ఆయన మీద ప్రేమ దయవంచి ఈరోజు ఆ విగ్రహం ముందు ఎటువంటి ప్రకటనలు, ఎటువంటి ప్రకటనలు, బ్యానర్లు పెట్టకూడదని, అదేవిధంగా పెట్టే వాళ్ళు ఇంతమంది పెట్టా కానీ ప్రజలకు చాలా ఇబ్బందిగా, పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా, ఇంతకుముందు కూడా 4 యాక్సిడెంట్లు జరిగినాయి, ఇంతకుముందు కూడా ఇచ్చినాము, ఎవరు చర్యలు తీసుకోలేదు. ఈరోజు ముఖ్యంగా ప్రజాసంఘ తరఫున అందుతున్నా మన పుంగనూరు సబ్ ఇన్స్పెక్టర్ వారి గారికి అయితేనేమి, అదేవిధంగా మన పుంగనూరు కమిషనర్ గారికి అయితేనేమి, మేమందరూ కూడా పోయి ఈ విధంగా చెప్పినాము. వాళ్ళు కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పినారు. నవయాన బౌద్ధ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ బౌద్ధాన్ని ప్రచారం చేయడం కోసం ఇంతకుముందు భీమగానిపల్లి దగ్గర మనకి ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని ప్రభుత్వం మాకు కేటాయించాలని గౌరవనీయులు పెద్దలు ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని కేటాయించాలని అధికారులు కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అనేక వ్యాపార ప్రకటనలు, రాజకీయ పోస్టర్లు అనేకమైన కడుతున్నారు. చాలా ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కాబట్టి 350 మంది ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా కులమత అతీతంగా
అక్కడ ఏ బ్యానర్లో పెట్టకూడదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా తహసీల్దార్ గారికి, సిఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈరోజు మెమరాండం మా సంఘం తరఫున వివిధ ప్రజా సంఘాలు, బ్యాంక్ సంఘం మరియు సంక్షేమ సంఘం తరఫున అన్ని సంఘాల్లో తరఫున ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దయవచ్చి అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎలాంటి బ్యానర్ పెట్టకూడదు అనేది మా యొక్క ఆలోచన విధానం. ప్రజలు కూడా మాకు సహకరించి దాన్ని పెట్టకుండా నిర్వహిస్తారు కోరుకుంటూ అధికారులను కూడా మత సామరస్యంతో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న వీకోట ప్రాంతంలో మత ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని, ప్రజలు సమన్వయం పాటించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న వీకోటలో జరిగిన ఘర్షణ పరిస్థితిని పలమనేరు ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 రాష్ట్రాలు కలిసే సరిహద్దు ప్రాంతంలో ఉన్న వీకోటలో మత సామరస్యం వెళ్లి విరిసేదని, సెప్టెంబర్ 2న వీకోటలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని అన్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. సంఘటన జరిగిన వెంటనే పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు వెంటనే అప్రమత్తమై సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుండి పరిస్థితిని సమీక్షించి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వీకోటలోని ప్రజలు మత ఘర్షణలకు తావివ్వవద్దని, సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించి ఘర్షణలో భాగంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించడానికి కృషి చేస్తామన్నారు. మతం ముసుగులో అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టిస్తే చట్టపరంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. నిన్న వీకోటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరిగి ఉండకూడదు. ఎప్పటి నుంచినా కూడా 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి వీకోట్లో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత ఘర్షణలు లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీం లాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం. దీంట్లో ఏ పాపం ఎరిగినటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది. నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిన్ననే తీసుకెళ్లడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్లమని చెప్పడం, ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా. దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ఇక్కడ వీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు, అదేవిధంగా ప్రజలకు కూడా, హిందూ ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మంది శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల. అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పించడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది, నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి. ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఆ 2 వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది.
ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకుని చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది, నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి. ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే, అన్యాయం జరిగితే నేను ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటా. ఏ రాత్రైనా అపరాత్రైనా నేను రావడానికి సిద్ధంగా ఉంటా. ప్రభుత్వ పరంగా దాన్ని మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా శాంతియుతంగా సంవయనం పాటించమని చెప్పి మరొక్కసారి వీకోట పట్టణమే కాదు, వీకోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పొంగనూరుకు చెందిన మైనార్టీ యువ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో సమిష్టిగా కృషి చేసి కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేయాలని, అందుకు ఎవరి స్థాయిలో వారు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అయ్యూబ్, రాయల్ అల్తాఫ్, ముబారక్, ఫయాజ్, సుహేల్, సాదిక్లు పాల్గొన్నారు. పొంగనూరులోని తూర్పు మొగసాలలో శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం అమావాస్య సందర్భంగా అర్చకులు అమ్మవారికి పసుపుతో అభిషేకించి విశేష పూజల్ని నిర్వహించగా మహిళలు చాముండేశ్వరి దేవిని స్తుతిస్తూ భక్తి పాటలు ఆలపించారు. అమ్మవారిని దర్శించుకుని పూజించారు. భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారి ఎదుట దీపాలు వెలిగించారు. పొంగనూరు డివిజన్ పరిధిలో గొర్రెలకు పిల్లి ముసర వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మనోహర్ మంగళవారం తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాధి వచ్చిన మేకలు, గొర్రెలు ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోకుండా టీకాలు వేయించాలన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున గొర్రెల్లో పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతున్నది. దీన్ని పిల్లి ముసర వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి గొర్రెలు మరియు మేకలలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. దీనివలన ముఖ్యంగా గొర్రెలు మరియు మేకలలో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. ముక్కుల్లో చీమిడి గారడం, దగ్గుతూ ఉండడం, విపరీతమైన జ్వరము లాంటి లక్షణాలతో ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఏదైతే ఉంటాయో అవి ఊపిరాడక ఇన్ఫెక్షన్స్తో చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి నుంచి మనము మన యొక్క జీవాలను రక్షించుకోవడానికి గాను ప్రభుత్వం వారు పూర్తి శాతం ఉచితంతో ఈ యొక్క పిల్లి పుత్ర వ్యాధి నివారణ టీకాలు పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలను సరఫరా చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క
రైతు సోదరుడు ఉపయోగించుకొని మీ గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎస్కే కేంద్రాల నుంచి మా యొక్క అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వచ్చి మీ యొక్క మందలోనే కూడా ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎల్జీపీ పార్టీ పటిష్టతతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని పార్టీ జాతీయ కార్యదర్శి ఫైసల్ ఇజుద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం పొంగనూరు పట్టణంలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జమీర్లాల్, కార్యదర్శి యూసుఫ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ మరియు రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్, జహీర్ అబ్బాస్, హఫీజ్ అతావుల్లా ఖాన్లు దిశానిర్దేశం చేశారు. గతం నుండి పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలు, పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. परेशानी जब उनको पड़ती है तो उनमें से एक उस परेशानी के बारे में बहुत स्ट्रॉन्ग है, बहुत स्ट्रॉन्ग है। पहला मेंटली टोटली ये डिसअपॉइंट हो गया, दूसरा एक मेंटली स्ट्रॉन्ग आगे बढ़ने की कोशिश की और इसी करके जो डरा है वो सारे काम को छोड़ जिसने हिम्मत की है तब उसके अंदर बड़ी उम्मीद उसके अंदर जाती है। उम्मीद को आगे बढ़ाने की बहुत सारी कोशिशें वो करने लगता है और वो आदमी जब हमारे ऊपर कुछ क्राइसिस आए तो लोग दो तरीकों में जो पड़ेंगे, बहुत सारे मेंबर, बहुत सारे लीडर ऐसे दो तरह से पड़े। कुछ लोग डरे से अंदर रहेंगे और कुछ लोग बड़ी हिम्मत के साथ పొంగనూరు కోనేటిపాలెం సమీపాన గల బ్రాహ్మణుల శ్మశాన వాటికకు అవసరమైన సదుపాయాల కల్పనలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారని సంఘ ప్రతినిధి శంకర్ శర్మ ఆరోపించారు. శ్మశాన వాటికలోకి వెళ్లేందుకు సరైన మార్గం లేక నానా అవస్థలు పడుతున్నామని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సంఘం తరఫున మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కొన్ని తరాలుగా కూడా ఇక్కడ బ్రాహ్మణ శ్మశాన వాటికను అభివృద్ధి పరచడంలో మున్సిపాలిటీ వారు విఫలమవుతున్నారు. మేము ఎన్నో మాటలు మా సంఘం తరఫున మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు కూడా తెలియజేసినాము. వాళ్ళు ఎన్నటికీ స్పందించకపోవడంతో ఈరోజు వర్షాభావ ప్రభావంతో ఇక్కడ ఎవరైనా చనిపోతే బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా ఇబ్బందికరంగా మారింది. దానికోసమే ఈరోజు మేము ఇక్కడ మా పొంగనూరు బ్రాహ్మణ సంఘం తరఫున కూడా మేము ఒక బ్రాహ్మణ కుటుంబాల తరఫున కూడా మేము ఇక్కడ రోడ్డు అంటూ ఒకటి మట్టి రోడ్డు నిర్మించుకుంటున్నాము. ఈ యొక్క రోడ్డును చూసి ఇకనైనా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ శాఖ ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా స్పందించి ఎందరో ఎన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి పరుస్తున్న మున్సిపాలిటీ వారు బ్రాహ్మణ శ్మశాన వాటికను కూడా అభివృద్ధి పరచల్లా అని మా యొక్క బ్రాహ్మణ కుటుంబాల తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూడా బ్రాహ్మణుల ఓట్లు కూడా ఎన్నో అన్ని వార్డుల్లోనూ ఉన్నాయి. మున్సిపాలిటీని శాసించగల శక్తి కూడా ఒక బ్రాహ్మణ కుటుంబాలకు కూడా ఉంది. కాబట్టి మీరు దీన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ శ్మశాన వాటికను అభివృద్ధి పరిచి, అదేవిధంగా కూడా ఇక్కడ ఒక 3 కరెంటు పోల్లు వేసి అదేవిధంగా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని గతంలోనే మేము తెలియజేసినాం. మున్సిపల్ అధికారులకు, కమిషనర్ గారికి కూడా, డిఈ గారికి కూడా మేము ఎన్నో మాటలు వినతి పత్రాలు కూడా సమర్పించినాం.
వాళ్ళు ఎన్నటికీ స్పందించిపోవడంతో ఇప్పుడు రేపు ఒక బ్రాహ్మణ మహిళ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడంతో ఇక్కడ రావడానికి చాలా ఇబ్బందికరంగా మారిన తరుణంలో మేము ఈరోజు ఈ యొక్క జేసీబీ సహాయంతో మా యొక్క బ్రాహ్మణుల తరఫున మేము ఈ యొక్క రోడ్డుని మరమ్మతు చేసుకుంటున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ వారు వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని మా బ్రాహ్మణ కుటుంబాల తరఫున తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. చిన్న పెద్ద ఊరువాడ భేదం లేకుండా అందరూ ఐకమత్యంగా చేసుకునే పండుగ వినాయక చవితి. వీధుల్లో బృందాలుగా ఏర్పడి నడివీధులు ప్రతిష్ఠించి చేసుకునే ఈ పండుగ అంటే అందరికీ ఎంతో ప్రత్యేకం. పండుగ సమీపిస్తూ ఉండటంతో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలలో విగ్రహాలు సిద్ధం చేసి ఉంచారు కళాకారులు. విగ్రహాల కొనుగోలుకు యువత కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో వినాయక చవితి సందడి నెలకొంది. పట్టణం నగరి వీధిలో వెలిసిండు అఘోర వీరభద్రేశ్వర స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయాన్నే ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, పల పంచామృత అభిషేకాలు నిర్వహించి బిల్వ పత్రాలతో అర్చనలు చేసి విశేష పూజల్ని నిర్వహించారు అర్చకులు. తర్వాత వీరశైవ లింగాయత్ సంఘం వారు అన్న ప్రసాద వితరణ చేశారు. వీరశైవలింగులకి వీరభద్రేశ్వరుడు ఆరాధన దైవం. ఈ వీరభద్రస్వామి ఆరాధ దైవం కాబట్టి ఈ నగరమందు నిలిచిన శ్రీ అఘోర వీరభద్రస్వామి దేవాలయంలో శ్రీ పరంపరం శ్రీ జమీందారుల యొక్క ఆధీనంలో ఉండే దేవాలయం. అదే ప్రకారం ఈ దేవాలయంలో భక్తులందరూ కలిసి ఈరోజు ఉదయం యథాప్రకారంగా ఆలయానికి వచ్చేశారు. ఆ స్వామివారిని దర్శించుకున్నారు. అదే ప్రకారంగా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఈ వీరశైవ లింగాయతులు పరంపరం మన లింగాచార సదాచార సంపన్నం ఏదైతే ఉంటుందో, ఆచార వ్యవహారం ఏదైతే ఉంటుందో దాని గురించి అందరూ వీరశైవ లింగాయతులంతా కూర్చొని చర్చ చేసుకుని అదే ప్రకారంగా ఈ యొక్క మన వీరశైవ లింగ కులం అభివృద్ధి కోసం ఈ యొక్క పట్టణంలోనూ మరియు గ్రామం నుండే పెద్దలంతా వచ్చేసి ఈరోజు ఈ వీరభద్రస్వామి దేవాలయంలో సమావేశం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము భాద్రపద మాసములో మొదటి మంగళవారం అనగా అమావాస్య అయిన తర్వాత ఏ మంగళవారం వస్తుందో ఆ రోజు దక్షయజ్ఞ ధ్వంసమ చేసేకి ఆ వీరభద్రస్వామి ఉద్భవించినాడు. అదే ఇది జయంతిగా మనము పరిగణిస్తున్నాం. కాబట్టి 50 మంది భారతీయ ప్రజలంతా కలిసి వీరశైవ లింగాయతులంతా కలిసి యథాప్రకారంగా ఈ వీరభద్రస్వామి జయంతి మహోత్సవాన్ని అందరూ జరుపుకుంటున్నారు. మరి తెలియని వాళ్ళు ఎవరుంటే కూడా వచ్చే భాద్రపద మాసంలో మొదటి మంగళవారం వచ్చే రోజు ఆ వీరభద్రస్వామి జయంతి మహోత్సవం జరుగుతుంది. కాబట్టి పొంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ మంగళవారం అమావాస్య పూజల్ని అందుకుని
మహంకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నెల 7 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అందించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు, కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను స్వామివారి ప్రసాదాన్ని అందించగా వేద పండితులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ జేసీలను ఆశీర్వాదం చేశారు. కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐకమత్యంతో పార్టీని పటిష్టం చేద్దాం. ఎస్డిపిఐ జాతీయ కార్యదర్శి ఇజ్జదున్. వేగోట ఘటనలో గాయపడిన పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైభవంగా వీరభద్ర స్వామివారి జయంతి దర్శించుకున్న భక్తులు. వైఎస్ షర్మిలను కలిసిన పొంగనూరు మైనార్టీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.